హాయ్ అండి అందరికీ. మొదటి వీడియోలో మనం ట్రానాథర్న్ ట్రస్ట్‌కి ఎలా రావాలనేది చూసాం. ఈ వీడియోలో మనం లోపల సిట్యుయేషన్స్ ఎలా ఉంటుంది, ఏందనేది, డాక్టర్‌ని ఎలా కలవాలి, సో దాని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతే అండి. లోపలికెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతాం. లెఫ్ట్ సైడ్‌లో మనం ఫస్ట్ వచ్చాం. మనం వేసుకెళ్ళిన చెప్పులనేది విడిచి లోపలికెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికెళ్ళాక మనం వచ్చామా రాలేదా ఏందనేది, సో అక్కడ రిసెప్షన్ ఉంటుంది. సో రిసెప్షన్లో వెళ్దాం ఫస్ట్. ఇదే అండి రిసెప్షన్లో మనం వచ్చినట్టు పేరు నమోదు చేసుకోవాలి. సో నమోదు చేసుకున్నాక వాళ్ళు పిలుస్తారు. రిసెప్షన్లో మన నేమ్ ఇచ్చాక పిలుస్తారండి మనని. సో పిలిచాక మనం వెళ్ళి ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. సో వెళ్ళి ఆ క్లాస్ రూమ్లో కూర్చోవాలి. సో ఈ డాక్టర్ గారు వచ్చి చెప్తారన్నట్టు మనం లైఫ్లో ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా పళ్ళు తోముకోవాలి, సో ఫుడ్డుని ఎలా తీసుకోవాలి, ఎలా నవ్వులు తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా చెప్తారు. చాలా బాగా చెప్తారండి. సో అది విని మనం మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలో సో ఈ డాక్టర్ గారు చెప్తారు. ఆహారాన్ని తీసుకున్న విధానం కాస్త మార్చుకోవాలి. హైవరిగా తినకూడదు. చాలా ఫాస్ట్గా 5 నిమిషాల్లో తినేస్తున్నారు. అది పెద్ద ప్రమాదం. మీకు భోజనం చేసేటప్పుడు ఆహారం నవిలటం అలవాటు చేసుకోవాలి. ఈ నవిలే క్రమంలో జీర్ణ రసాలు కూడా కలిసి లోపలికి వెళ్తాయి. చల్లగా వెళ్తుంది, జీర్ణ రసం వెళ్ళదు. ఇప్పుడు అది లేకుండా డ్రైగా ఒక 5 నిమిషాల్లో మింగేస్తే ఎట్లా పోతుంది? మీరు ఎంతసేపు నవ్వలేదు. ఇంట్లో మీరు ఇవాళ ట్రై చేసి చూడండి. భోజనం తినేటప్పుడు కనీసం 20 సార్లన్నా నవిలితే కానీ అది లిక్విడ్గా మారదు, జీర్ణరసం కలవదు. మరి జీర్ణరసాలు లేకుండానే లోపల పంపించేస్తే మీకు ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది? దాంట్లో మీరు ఎంత నవలగలిగితే అంత ఇన్సులిన్ కూడా కలుస్తుంది నోట్లోనే. జీర్ణరసాలు ఎప్పుడైతే లిక్విడ్ ఫామ్లో లోపల పంపిస్తారో అంటే 30% ఆహారం నోట్లో జీర్ణం కావాలి, ఆ విధంగా నవలాలి. మరి అలా కాకుండా హైవేగా తినేస్తే ఎట్లా కుదరదు. ఆహారాన్ని ఆస్వాదించాలి, రుచిని అనుభవించాలి, నిదానంగా తినాలి, చప్పరిస్తూ తినాలి. లాలాజలంతో కూడిన మిశ్రమం వెళ్ళాలి లోపలికి. ఎప్పుడైతే ఆ లాలాజలం లేకుండా డ్రైగా లోపల పెడుతుందో దాని నుంచి ఇన్సులిన్ టాబ్లెట్ అవసరం అవుతుంది కొద్ది రోజుల్లోనే. కాబట్టి నవలడం అలవాటు చేసుకోండి. బాగా నవ్వుతూ ఆస్వాదిస్తూ కనీసం ఒక ½ అవర్ కూర్చోవాలి కంచం దగ్గర. ఆహారాన్ని అసలు విభజించుకొని తినాలి. విభజించుకొని తినడం అంటే ఏంటి? మొట్టమొదట క్లాస్ అయిపోయాక బయటకు వస్తే టిఫిన్ పెడతారండి. సో టిఫిన్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రస్ట్కి వెళ్ళాక టిఫిన్ మాత్రం తినకుండా రావద్దండి. ఎందుకంటే అది ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ సో అది ఉప్మాలాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్మాతోని ఒక పొడి ఇస్తారండి. సో ఆ పొడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అక్కడికి వెళ్ళాక టిఫిన్ మాత్రం తప్పకుండా చేయండి. సో టిఫిన్ అయిపోయాక సో మన పేరు పిలుస్తారండి. సో మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చోవాలి. సో ఆడ కూర్చున్నాక అక్కడ అతను వచ్చి చెప్తారన్నట్టు. చేతికి వాచెస్ కానీ దారాలు ఏమైనా ఉంటా కానీ తీసేయమంటారు. సో ఎందుకంటే డాక్టర్ గారు చేయి పట్టుకొని చూస్తారు కాబట్టి, నాడి చూస్తారు కాబట్టి, సో అక్కడ అడ్డంగా మనకి ఏమి ఉండకూడదని చెప్తారన్నట్టు. సో అప్పుడు తీసేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. సో డాక్టర్ గారి దగ్గర మనకి టైం ఎక్కువసేపు ఏమి ఉండదండి. మనకు ఉండేది ఒక 1 మినిట్. సో ఆ 1 మినిట్లో 30 సెకండ్స్ నాడి పట్టుకొని చూస్తారు. 30 సెకండ్స్లో మనకు చెప్తారన్నట్టు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన బాడీలో అనేది. సో ప్రాబ్లమ్స్ చెప్పాక అడుగుతారన్నట్టు మనకేమన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. సో మనం అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనం డాక్టర్ గారితో మాట్లాడడానికి అవకాశం అనేది ఏమి ఉండదు. సో నాకు మాత్రం 100% నాకేం ప్రాబ్లం ఉందనేది నాడి పట్టుకొని చెప్పేశారు. సో అప్పుడే నాకు డాక్టర్ మీద చాలా నమ్మకం వచ్చేసింది. బయటకు వచ్చి కూడా అడిగాను చాలామందిని. సో వాళ్ళు కూడా చెప్పారు అన్నట్టు కరెక్టే చెప్తున్నారు అని. సో ఇది డాక్టర్ గారి దగ్గర తర్వాత ఇక్కడ అయిపోయాక అసిస్టెంట్స్ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అసిస్టెంట్ డాక్టర్స్ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. రోజు
డాక్టర్ గారు చూసిన తర్వాత మనం జూనియర్ డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు చెప్తారు అన్నట్టు క్లియర్గా డాక్టర్ గారు ఏం చెప్పారు ఏందనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి, వాటర్ ఎలా తాగాలి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకేమన్నా డాక్టర్ దగ్గర ఏమన్నా డౌట్స్ ఏమన్నా మిగిలిపోయినా కానీ, సో మనకి ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ ఇక్కడ అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మెడిసిన్ కూడా వీళ్ళే చెప్తారు. అయిపోయాక సో మనం బయటికి వెళ్ళిపోవడమే. సో తర్వాత ఏంటంటే మనం ఏమన్నా ట్రస్ట్కి ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే సో ఇవ్వచ్చు, ఏమంటే మనీ రూపంలో కానీ. సో అక్కడ గోశాల నడుపుతారు అన్నట్టు. సో వాటికి ఏమన్నా మన తరపున ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే సో హ్యాపీగా ఇవ్వచ్చు. సో మన దగ్గర మనీ లేవు అన్నా కానీ ఓకే, వాళ్ళు ఏం బలవంతం చేయరు, జస్ట్ అడుగుతారు. సో మనకి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదండి. జూనియర్ డాక్టర్ దగ్గర వర్క్ అయిపోయాక సో నెక్స్ట్ మనం మెడిసిన్ ఇస్తారు కదా, సో మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం మెడిసిన్ తీసుకోవడమే. సో మెడిసిన్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడమే ఇక. సో మీకు ఇంకా అక్కడ ఏమైనా వెళ్ళాలి అనుకుంటే సో అక్కడ కొంచెంసేపు స్పెండ్ కూడా చేయొచ్చు, ఎవరేమన్నారు. సో అక్కడ అయిపోయాక ఇంకేమైనా టిఫిన్ తినాలన్నా కూడా తినవచ్చు, ఎవరేమన్నారు. సో ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే తొందరపడి రావద్దండి. ఎందుకంటే మనం ట్రస్ట్కి రావాలి అనుకుంటే డాక్టర్ దగ్గర చూయించుకోవాలి అని అనుకుంటే ముందు రోజు ఫోన్ చేయాలండి. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. మన అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాకనే రావాలి. తొందరపడి వచ్చామంటే చాలా సఫర్ అవుతారు. మీరు సఫర్ అవ్వడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కూడా సఫర్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీ వంతుగా మీరు ముందుగా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఆ డేట్ నాడు వెళ్ళి చూయించుకోవడమే. వచ్చే ముందు వాళ్ళకి చెప్పాలంటే అంతే. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎంతమంది వస్తున్నారని కూడా ఇన్ఫామ్ చేయాలి. సో ఇన్ఫామ్ చేయకుండా మాత్రం రావద్దండి, ఇది మాత్రం. అంతే అండి ఈ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.